హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ చూసేద్దాం. ముందు ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత క్యాబేజీ ముక్కలు కూడా, క్యారెట్ ముక్కలు వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద వేగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత 2 ఎగ్స్ అనేది బాగా పగలగొట్టుకొని ఇలా వేసేసుకోండి. ఎగ్స్ అనేది ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లోకి పెప్పరు, ధనియాల పౌడరు, కారం, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా వాటన్నిటికి పట్టేలాగా వేయించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ యాడ్ చేసుకొని సోయా సాసు, టమాటా సాసు అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీ సాస్ అనేది వేసేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా. ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, అంతే అండి. చాలా సింపుల్గా టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.